ఓ దొంగ ఎవరూ లేని ఇంటిని ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి తన టాలెంట్ తో లోపలికి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వంట సామాగ్రి, పూజా సామాగ్రి దేన్ని వదిలిపెట్టలేదు. కనిపించిన వస్తువులన్నింటినీ సంచిలో సర్దేశాడు. అసలే ఆ దొంగ మద్యం మత్తులో ఉన్నాడు. దీనికి తోడు నిద్రమత్తు కూడా తన్నుకొచ్చినట్టుంది. ఇంకేముంది, చోరీకి వచ్చిన ఇంట్లోనే గురక పెట్టి పడుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని మాలీ పటేల్ ఈ మధ్య కొత్తగా నిర్మించిన ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. అయితే పాత ఇంట్లో దీపం పెట్టడానికి వెళ్ళాడు. అక్కడే పడుకున్న దొంగ కనిపించాడు. అతన్ని పక్కనే సామాన్లు సర్దేశించిన సంచి కూడా ఉంది. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చి దొంగను పట్టించాడు. ఇంటి దగ్గరకు వచ్చి దర్వాజా లాక్ తీయంగానే వాళ్ళ లోపలికి లాక్ వేసింది ఉన్నదో ఎట్లా తెలియకపోయి మళ్ళీ అటు ఇటు ఇంటి చుట్టూ తిరిగి వచ్చి వేరే పిల్లలు దొరికొచ్చి మళ్ళీ అక్కడ ఇంటి చుట్టూ తిరిగితే పక్క బాయికాడి దర్వాజా నుంచి లోపలికి వచ్చిండు. ఎంతమంది వచ్చిండ్రో తెలియదు. అక్కడి నుంచి వచ్చి మేము కూడా వచ్చినాం. ఎస్ఐకి వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేయగానే వేరే పిల్లలు, సర్పంచు, మా కొడుకు అందరూ ఒక 20-30 సైకిల్ మోటార్లు వచ్చి చూసేటల కంటే అడవి లోపలనే పండుకొని ఉన్నాడు. వానికి ఇక పట్టుకొని వెళ్ళి టౌన్లో అప్పచెప్పిండ్రు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కామారెడ్డి జిల్లాలో కన్నం వేసే దొంగల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో కొన్ని వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొంత కరుడు కట్టిన దొంగలంతా కూడా రాళ్లతో తిరుగుతున్నటువంటి ఘటనలు కూడా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి. అయితే బీర్కూరు మండల కేంద్రంలో జరిగిన దొంగతనం మాత్రం కొంత వింతగా అనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కన్నం వేసేందుకు వెళ్ళిన దొంగే అక్కడ సామాన్ అంతా సర్దుకొని అక్కడే నిద్రపోవడం, అది కూడా మద్యం మత్తులో దొంగతనం చేయలేక అక్కడనే నిద్రపోవడం, చివరికి దొరికిపోవడం, ఇదంతా కూడా కామారెడ్డి జిల్లాలో బీర్కూర్లో మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన. అయితే ఈ ఘటన పైన కొంత దొంగ వివరించిన తీరు మాత్రం కొంత ఏదైతే ఫన్నీగా మాత్రం చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. బీర్కూర్ మండలంలో మాలీ పాటిల్ ఒక కొత్త ఇంటిని నిర్మించారు. పాత ఇంటికి తాళం వేశారు. ఈ పాత ఇంటికి తాళం వేసేసినటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ రెక్కి చేసిన తర్వాత ఎలాగో ఇంటికి తాళం వేసి ఉంది కదా, ఇందులో దొంగతనం ఈజీగా చేయవచ్చు, ఇంటి యజమాని పండుగ సందర్భంగా ఎటైనా వెళ్లి ఉంటారని చెప్పి కొంత అతను దొంగతనానికి యత్నించినగా తెలుస్తుంది. అయితే తను గమనించిన రోజులు తాళం వేసి ఉండడంతో ఆ దొంగ ఫుల్ గా మద్యం సేవించి ఆ ఇంటి వెనుక వైపు ఉన్నటువంటి గోడ దూకి ఆ ఇంట్లోకి చొరబడిన తర్వాత ఆయనకి మద్యం మత్తు ఒకటితో పాటు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అతను నిద్రమత్తు కమ్ముక రావడంతో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సామాన్ అంతా కూడా సర్దుకున్నాడు. చిల్లర సామాన్తో పాటు విలువైన సామాన్ అంతా కూడా సర్దుకొని వెళ్లేటువంటి క్రమంలోనే అక్కడే దొంగ మత్తులో నిద్రపోవడం మాత్రం యజమానికి దొరికిపోయాడు. ప్రస్తుతం అయితే ఆ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇటీవల జరిగిన దొంగతనాలు ఎక్కడ జరిగారు, ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారని చెప్పి ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఆ దొంగకు మత్తు దిగినట్టుగానే మనకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.